అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా? మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా? వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు అండి. ఎలాంటి రిలేషన్ అయినా అయి ఉండొచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్ అంటే మీ రిలేషన్ అయినా అయి ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, మీ బ్రదర్, ఎనివే ఎవరైనా సరే, ఎవరైనా సరే మీరు పదే పదే ఎవరిని ఆలోచిస్తున్నారో, ఎవరి గురించి బాధపడుతున్నారో, మీకు ఎవరు మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ చేస్తారో, మీకు నో కాంటాక్ట్లో ఉన్నారో, లేకపోతే లిస్ కాంటాక్ట్లో ఉన్నారో, మీకు ఏది సమాధానం చెప్పకుండా ఉన్న వాళ్ళు, ఎనీవే ఎవరైనా సరేనండి, మీ మనసులో ఉన్న పర్సన్ మీకు ఈ వీడియో కానీ 50-60% రెజినేట్ అయితేనే ఇది మీది, లేదనుకుంటే లివ్. మీకు కావాలనుకుంటే వీడియోస్, ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఎప్పుడు చూసినా కూడా మీ సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మీకు ఎప్పుడైనా మీకు జనరేట్ అవుతుందండి. ఇది ఇప్పుడు ఈ రోజే చూస్తేనే కాదు, ఇది ఎప్పుడు వీడియో మీకంటే ఎప్పుడు పడ్డా కూడా అది మీకు జనరేట్ అవుతుంది. న్యూట్రల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మీ పర్సన్ పేరుని 5 times అనుకోండి. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. చూస్తున్నారండి కానీ లైక్ ఇవ్వట్లేదు. చాలా మటుకు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా తక్కువ మందే చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా చిటికా వేయండి 5 times. మీ పర్సన్ వేయండి. న్యూట్రల్గా ఉండండి. ఆ పర్సన్స్ మాత్రం తిట్టుకోకండి ప్లీజ్. ప్లెజెంట్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. చూస్తున్న మా యూవర్స్ ఒక్క పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా? సో ఎస్ ఆర్ నో చెప్పండి శివయ్య. చూస్తున్న మా యూవర్స్ ఒక్క పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా? మా యూవర్స్ని కాంటాక్ట్ చేస్తారా లేదా? వావ్, సూపర్. సన్. వన్ సెకండ్. Seven of Pentacles. సో ఈ రిలేషన్లో వర్క్ మొదలైంది. మీకు దూరంగా ఉన్న పర్సన్, మీతో మాట్లాడకుండా మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్, మీ విషయాల్లో భయపడుతూ స్టెప్ తీసుకోకుండా ఉన్న పర్సన్, మీరు ఏది అడిగినా కూడా సమాధానం ఇవ్వకుండా ఉండే పర్సన్, మీకు నో కాంటాక్ట్ కానీ లెస్ కాంటాక్ట్ కానీ ఉన్న పర్సన్, ఈ పర్సన్ మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కంగ్రాట్స్. ఖచ్చితంగా దీనిపైన వర్క్ చేస్తున్నారు. ఈ రిలేషన్ని గ్రో చేయాలని చెప్పేసానని, ముందుకు తీసుకెళ్ళాలని చెప్పాను కదా. పదే మిమ్మల్ని తలుసుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ జీవితంలో మీ విలువ తెలిసి వచ్చింది. టవర్ మూమెంట్ వచ్చేసేసింది. మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు ఈ పర్సన్. వాళ్ళ విషయం అంతా తలకిందుగా అయిపోయింది. వాళ్ళు ఊహించుకున్నంత ఇదైపోయింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళు అతి త్వరలో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వాళ్ళ విష్, వాళ్ళ కోరిక, వాళ్ళ ప్రేమ, వాళ్ళు ఇంటిమేట్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళకు ఇంటిమసీ ఆలోచనలు వస్తున్నాయి. మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని ఊహించేసేసుకుంటున్నారు. పదే మీరు ఎక్కడ వాళ్ళను మిస్ అయిపోతారో, ఎక్కడ మీరు వాళ్ళని వదిలేస్తారో అని చెప్పేసి అని మిమ్మల్ని మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మీరు లైఫ్లోకి రావాలని పదే ఆలోచిస్తున్నారండి పర్సన్. దానిపైన వర్క్ స్టార్ట్ చేశారు. గతంలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదండి పర్సన్.
గతంలో ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు. మిమ్మల్ని పట్టించుకోని పర్సన్. మీరు ఎంత చెప్పినా కూడా 1 సెకండ్ అండి, మీరెంత చెప్పినా కూడా ఈ పర్సన్ మీ బాధ ఆలకించని పర్సన్ అండి. ఈ పర్సన్ ఆ పర్సన్ మోస్ట్లీ పెంటికల్స్, అన్ని పెంటికల్స్ వచ్చేసాయి. ఈ పర్సన్ వచ్చేసేసి వృషభం, కన్యా, మకర రాశి పర్సన్ అయి ఉండొచ్చు, లిబ్రా, తులారాశి పర్సన్ అయి ఉండొచ్చు. మీరు కానీ మీ పర్సన్ కానీ జోడియస్ ప్రకారంగా చూస్తే ఆ పర్సన్ గ్రో చేయాలనుకుంటున్నారు, రావాలనుకుంటున్నారు. కొంతమందికి ఈ పర్సన్ వచ్చేసి చిన్న పర్సన్, మెచ్యూరిటీ విషయాల్లో చిన్న పర్సన్, ఏజ్ పరంగా చిన్న పర్సన్, ఎమోషన్స్కైనా ఏదైనా పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఇంకా ఈయన ఈ పర్సన్, ఆమె, అతను, ఎవరు ఏదైనా సరే ఆ పర్సన్ చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. చాలా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, రావాలనుకుంటున్నారు. డెవిల్ ఎనర్జీ చెప్పాను కదా, అబ్సెషన్గా తనకు మూడ్ స్వింగ్స్ రావటం. ఏంటి అంటే నైట్ పూట అర్థం చేసేసుకోండి, వాళ్ళకి ఆలోచనలు రావటం, మిమ్మల్ని మిస్ అయిపోతున్నారు. తన ఎమోషన్స్ని కానీ తన ఫీలింగ్స్ని కానీ అంచుకుంటున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి తప్పకుండా వస్తారు, కాంటాక్ట్ చేస్తారు. ఎందుకు అంటే సన్ అంటే సింహరాశి. ఎట్టి పరిస్థితులలో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, కాంటాక్ట్ చేస్తారు, రీయూన్ చేస్తారు. డెవిల్కి క్లారిఫికేషన్ తీద్దాం. ఎస్, చెప్పాను కదా, ప్రతి ఆలోచననే వాళ్ళు ఎలా అంటే మిస్ అవుతున్నారు. బయటకు చెప్పకుండా, ఎవరితో చెప్పకుండా తన మనసులో తానే కుమిలిపోతూ న్యూట్రల్గా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ పర్సన్ చాలా న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిస్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు. అతి త్వరలో లైఫ్లోకి అయితే డెఫినెట్గా వస్తారు, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. మీతో రీయూనియన్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. పేజ్ ఆఫ్ కప్స్. ఇంకేం కావాలండి? నైట్ ఆఫ్ స్వార్డ్స్ చెప్పాను కదా, పాజిటివ్గా వచ్చేసేసింది రీడింగ్. క్లారిఫికేషన్ తీశాను, ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. పేజ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే తొందరలో నాకు తెలిసి చెప్తాను. 1 సెకండ్. ఈ పర్సన్ బి లెటర్, ఆర్ లెటర్, ఏ లెటర్, జీ లెటర్, కే లెటర్, ఎస్ లెటర్, డి లెటర్ అయి ఉండొచ్చు. 2 వీక్స్ కానీ 2 డేస్ నుంచి 2 వీక్స్ లోపలండి మీకు రీయూనియన్ అవుతుంది. తప్పకుండా మీకు రీయూనియన్ అవుతుంది. సన్ వచ్చేసేసింది. చాలా ఇంకేం చెప్దాము, ఆల్రెడీ కార్డ్స్ వచ్చేసాయి. ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ తీసుకుందాం. అతి త్వరలోనండి. మీకైతే ఎవరికి నో కాంటాక్ట్లు ఉన్న వాళ్ళకు మీ పర్సన్ మీ కాంటాక్ట్ అయినా, మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన, దయచేసి మాత్రం నాకు ఒక్కసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పోస్ట్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. థ్యాంక్ యూ వారాహి అమ్మ, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్సల్ మాత్రం రాయండి. సూపర్ అండి, సూపర్. మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయబోతున్నారు. ఎక్సలెంట్. జోడియస్ ప్రకారం అంటే మీకు బోనస్ లాగా అండి. ఈ సిచ్యువేషన్ మీకు మాత్రం రెజనేట్ అయితేనే తీసుకోండి. నా రాశి రాలేదు, నా లెటర్ రాలేదు అని మాత్రం అనుకోకండి. ఏ లెటర్, ఆర్ లెటర్, బి లెటర్, జీ లెటర్, ఎస్ లెటర్, ఎం లెటర్, ఇక్కడ కనిపిస్తుంది. చెప్పాను కదా,
ఆ సిచ్యువేషన్ని మీరు ఆలోచిస్తున్నది ఒకవేళ ఆయన కాంటాక్ట్ చేస్తారా చేయరా దయచేసి మాత్రం పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా మాత్రం ఆలోచించొద్దండి. ఆ విషయాన్ని లెట్ గో చేసేసేయండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ప్రకారంగా ఉండండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలన్నా మీరు పాజిటివ్గా ఆలోచించండి. నీడీ పీపుల్స్కి మాత్రం దయచేసి మాత్రం హెల్ప్ చేయండి. సక్సెస్, బిగ్ సక్సెస్. రొమాన్స్ చెప్పాను కదా, రొమాన్స్. నో నీడ్ వరీ. ఓకే, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, మీ పర్సన్ రాబోతున్నారు. గెట్ రెడీ. నీడీ పీపుల్స్కి మాత్రం హెల్ప్ చేయండి. చూస్తున్న నా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. డెఫినెట్గా మీ నో కాంటాక్ట్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎట్టి పరిస్థితులలో వస్తారు. ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు కానీ ఇది రెజినేట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మీకు కనపడుతున్న నంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. రీడింగ్ కావాలనుకుంటే, పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.